మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అమెరికాలో ఉద్యోగం అంటే మనకు ఎనలేని క్రేజ్. చదువైపోగానే అమెరికా వైపు చూస్తుంటాం. ఈ క్రమంలో అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కనే యువతకు బైడెన్ కార్యవర్గం తీపి కబురు చెప్పింది. మరింత సులభంగా ప్రత్యేక నిపుణులైన విదేశీయులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ నిబంధనల్లో మార్పు చేసింది. దీంతో పాటు సులువుగా F1 స్టూడెంట్ వీసాలను H1B వీసాలుగా మార్చుకునే అవకాశం కూడా కల్పించింది. ఇది లక్షల మంది ఇండియన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కు లాభదాయకం కానుంది. తాజా నిర్ణయంతో అమెరికా కంపెనీలకు విదేశీ నిపుణులు ఉద్యోగులను నియమించుకోవడం మరింత సులభతరం కానుంది. మరోవైపు F1 స్టూడెంట్ వీసాలు H1B వీసాగా మారేందుకు వెసులుబాటు కల్పించింది. దీనివల్ల వేలాది మంది భారతీయ టెక్ ఎక్స్పర్ట్స్ కు ప్రయోజనం చేకూరనుంది. విదేశీ వర్కర్లను అమెరికా కంపెనీలో పనిచేయడానికి H1B వీసా అనుమతిస్తున్న విషయం తెలిసిందే. H1B వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది. అమెరికా టెక్నాలజీ కంపెనీలు ఫారెన్ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ ను H1B వీసా సాయంతో నియమించుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా భారత్, చైనా వంటి దేశాలకు చెందిన వేలాది నిపుణులను H1B వీసా ఆధారంగానే నియమించుకుంటుంటాయి. దీంతో భారత్, చైనా దేశాలు మరింత లబ్ధి పొందనున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలకు సౌలభ్యం కనిపించేలా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సరికొత్త నిబంధనలను ప్రకటించింది. దీని ప్రకారం నాన్ ప్రాఫిట్ ప్రభుత్వేతర పరిశోధన సంస్థల డెఫినిషన్ నిబంధనలో మార్పు చేసింది. తాజాగా ప్రకటించిన కొత్త నిబంధన ప్రకారం F1 స్టూడెంట్ వీసాలను తేలిగ్గా H1B వీసాలుగా మార్చుకునే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటి వరకు F1 వీసాలకు ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగించినట్లయింది. దీంతో పాటు గతంలోనే H1B వీసా పొందిన వారి సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సేవలకు సంబంధించిన దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయనున్నారు. అమెరికాలోని వ్యాపార సంస్థలకు కార్మికుల అవసరాలు తీర్చడమే కాకుండా ఆ సంస్థలపై పడుతున్న అనవసర ఆర్థిక భారం కూడా తగ్గుతుండటంతో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నిబంధనలు 2025 జనవరి 17 నుంచి అమలు కానున్నాయి. 1990లో అమెరికా కాంగ్రెస్ H1B వీసాల జారీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కాలానుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం ఉండేలా దాన్ని ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జెడ్డు పేర్కొన్నారు.